హలో అందరికీ, దిస్ ఈజ్ నీర్చా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్మనీలో తెలుగమ్మాయి. ఈ వీడియోలో మీరు ఏం చూడబోతున్నారంటే మా ఇంటికి జర్మన్ ఫ్రెండ్స్ వస్తున్నారనమాట. సో మా డే అంతా ఎలా ఉండబోతుంది అండ్ నేను ఏం చేస్తాను వాళ్ళ కోసం అని చెప్పి చూస్తారనమాట ఈ వీడియోలో. సో పొద్దున్నే లేవగానే రవీంద్ర సంస్కృతి చాలా బిజీగా ఉన్నారు బట్టలు ఆరేయడంలో. సంస్కృతికి చాలా ఇష్టం అనమాట ఇంట్లో ఇలా మా పనిలో భాగం పంచుకోవడం. ధృవాంశ్ కూడా జాయిన్ అవ్వాలని చూస్తున్నాడు అనమాట. ఎందుకంటే సంస్కృతి ఏ పని చేసిన తర్వాత వావ్ సూపర్ నాన్న అంటాం అనమాట. సో ఆ కాంప్లిమెంట్స్ వీడికి కూడా కావాలన్నమాట. సో దానికోసమైనా పని చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాడు ఈ మధ్య. బట్ ఇంకా చిన్నోడు కదా, నేర్చుకుంటున్నాడు అనమాట. ఇంట్లో ఏ పనైనా సరే నేను రవీంద్ర ఇద్దరు షేర్ చేసుకుంటాము. ఒకవేళ నేను వంటగదిలో బిజీగా ఉంటే నాకు హెల్ప్ అక్కర్లేకపోతే వంటగదిలో వేరే పనులన్నీ చేస్తాడనమాట. పిల్లలవి ఇంట్లో థింగ్స్ అన్ని, లేకపోతే ఇద్దరం కలిసి చేస్తాం ఒక్కొక్కసారి వంట. సో అలా షేర్ చేసుకుంటాం అనమాట మా ప్రయారిటీ అండ్ పాసిబిలిటీని బట్టి. అండ్ బట్టలు ఆరేయడం అయిపోయిన తర్వాత రవీంద్ర సంస్కృతికి స్నానం చేయించేశాడనమాట. ఇంక ఈమె గారు వచ్చేసి నేను అమ్మ డ్రాయింగ్ వేసుకుంటానని చెప్పి స్టార్ట్ చేసింది. సో బ్రేక్ఫాస్ట్ చేసేసారు యాక్చువల్గా వీళ్ళిద్దరు. ఆ రోజు ముస్లి తిన్నారనమాట. అండ్ దీని అయిపోయిన తర్వాత ఇంకా ధృవాంష్కి చేస్తున్నాడు అనమాట స్నానం. సంస్కృతికి ఏదైనా యాక్టివిటీ ఇష్టం ఉంది అంటే అది డ్రాయింగ్ అండి. 24/7 కూర్చొని వేయమన్నా వేస్తుంది అనమాట, అంత ఇష్టం అసలు. ధృవాంశ్ పర్సనాలిటీ కంప్లీట్గా డిఫరెంట్. మేబీ అబ్బాయి అవ్వడం వల్లనే ఏమో తెలియదు కానీ వాడి యాక్టివిటీస్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి అనమాట. ఎప్పుడు చూసినా ఆటోస్, కార్స్, లేకపోతే అంటే గన్ను, అంటే వాడి యాక్టివిటీస్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి అనమాట అసలు. సో ఇంట్లో అమ్మాయి అబ్బాయి ఉంటే మనం 2 టైప్స్ ఆఫ్ పర్సనాలిటీస్ చూస్తాం అనమాట ఇద్దరిలో కూడా. అండ్ రీసెంట్గా ఏంటంటే ఈ సంస్కృతికి ధృవాంష్కి ఇద్దరికి కిండర్ గార్డెన్ అండ్ క్రిప్పేలో పేరెంట్స్ మీటింగ్ అయిపోయిందనమాట. బేసిక్గా ఏంటంటే క్రిప్పే అంటే 3 years వరకు వెళ్తారు. సో ధృవాంశ్ ఇంకా క్రిప్పేలోనే ఉన్నాడనమాట. సంస్కృతి కిండర్ గార్డెన్లో ఉంది. 3 years నుంచి కిండర్ గార్డెన్కి వెళ్తారనమాట. బేసిక్గా ధృవాంశ్ వెళ్ళొచ్చు ఇప్పుడు కిండర్ గార్డెన్కి, వాడికి 3rd birthday అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ జర్మనీలో సెప్టెంబర్ నుంచి ప్లేసెస్ ఓపెన్ అవుతాయి అనమాట. సెప్టెంబర్లో ఏంటంటే ఆల్రెడీ కిండర్ గార్డెన్లో ఉన్న పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. సో కొన్ని ప్లేసెస్ ఫ్రీ అవుతాయి. అప్పుడు క్రిప్పే నుంచి మూవ్ అవుతారనమాట కిండర్ గార్డెన్కి. సో అప్పటి వరకు వెయిట్ చేయాలి వాడు. సో రీసెంట్గా పేరెంట్స్ మీటింగ్ అయిందనమాట. సంస్కృతి వాళ్ళ టీచర్ అండ్ ధృవాంశ్ వాళ్ళ టీచర్తో ఇద్దరితో అయిందనమాట. సో ఇద్దరి గురించి కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. సంస్కృతి గురించి అయితే ఒకటే నెగిటివ్ పాయింట్ చెప్పారు. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఆల్రెడీ. ఎప్పుడన్నా ఏదైనా దెబ్బ తగిలినా కింద పడినా ఏంటంటే ఎవరైనా వచ్చి కన్సోల్ చేయాలి, ప్యాంపర్ చేయాలని చూస్తుందంట. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎవరైనా ఏదైనా ప్రాబ్లంలో ఉంటే ఇది కూడా అంతే కన్సోల్ చేస్తుందంట. అది సో స్వీట్ అని చెప్పారనమాట. అది కూడా ఒక మంచి క్వాలిటీ. జర్మనీలో ఏంటంటే పిల్లలు కిండర్ గార్డెన్ అయిపోయిన తర్వాత స్కూల్కి వెళ్తారు. సో స్కూల్కి వెళ్ళే లోపల కిండర్ గార్డెన్ మెయిన్ దేని మీద ఫోకస్ చేస్తుందంటే ఇండిపెండెంట్నెస్ కావడానికి, కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరగడానికి, సోషల్ స్కిల్స్ పెరగడానికి అండ్ మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడానికి పిల్లల్ని రెడీ చేస్తారనమాట. అంతేకాని లెటర్స్, నెంబర్స్ ఇవన్నీ ఏం నేర్పించరు. ఎందుకంటే ఇక్కడ కల్చర్లో ఏంటంటే స్కూల్లో పిల్లలు ఒక్కొక్కసారి బుల్లింగ్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట వేరే కిడ్స్ నుంచి. సో ఇవన్నీ ఎదుర్కోవడానికి వాళ్ళు మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలన్నమాట. సో బేసిక్గా ఏంటంటే కిండర్ గార్డెన్లో మెయిన్ వీటి మీద ఫోకస్ చేస్తారు. అందుకే ఇంకా ధృవాంశ్ గురించి ఫీడ్బ్యాక్ అంటారా, మేము అది ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసిందే అనమాట. ఒక నెగిటివ్ పాయింట్ కూడా ఏమీ లేదు అసలు. వాడి లాంగ్వేజ్ స్కిల్స్ కానీ, కాగ్నిటివ్ స్కిల్స్ కానీ, లాజికల్ థింకింగ్ కానీ ఏదైనా కూడా సూపర్గా ఉంది. డాయిచ్ చాలా బాగా మాట్లాడతాడు. క్రిప్పేలో మీ మదర్ లాంగ్వేజ్ కూడా ఇంత బాగా మాట్లాడతాడా అని అడుగుతున్నారనమాట నన్ను. సో నేను చెప్పాను తెలుగు కూడా చాలా బాగా మాట్లాడతాడు వాడు అని చెప్తే వాళ్ళు దేర్ షాకింగ్ అనమాట. ఈ ఏజ్లో బేసిక్గా 2 లాంగ్వేజెస్ మాట్లాడడం అనేది చాలా రేరు. అది కూడా చాలా ఫ్లూయెంట్గా వాడికి బాగా తెలుసు అనమాట. ఇండియన్స్తోనేమో తెలుగు మాట్లాడాలి, ఇక్కడ వాళ్ళతోనేమో జర్మన్ మాట్లాడాలని చెప్పి. ఇంటికి రాగానే తెలుగు షిఫ్ట్ అయిపోతాడు. ఎవరినైనా జర్మన్స్ని చూడగానే ఇమీడియట్గా డాయిచ్ షిఫ్ట్ అయిపోతాడు అనమాట వాడు. ఇంట్లో అంట డెకరేషన్ అంట ఇవి. ఇంకో దీనికి ఇంకా కలర్స్ వేయాల, దీని ఒకదానికి వేసింది. ఇదొక హౌస్ అంట, ఇదొక హౌస్ అంట, ఇదొక మనిషి బొమ్మ అంట, ఇదొక పువ్వు అంట, ఇక్కడ వర్షం పడుతుందంట, ఇది సన్ వచ్చాడంట, ఇది ఇంటి పక్కన లేక్ ఉందంట, లేకులో బోట్ అంట, ఇది ఈ అబ్బాయి ఏమో ఇక్కడ ఫిష్ పడుతున్నాడంట, ఏదేదో చెప్పింది స్టోరీ. ఆ రోజు వెదర్ అసలు బాగాలేదు. మా జర్మన్ ఫ్రెండ్స్ అయితే తడుచుకుంటూనే వచ్చారు. వాళ్ళు పక్క స్ట్రీట్లోనే ఉంటారనమాట. బేసిక్గా జర్మన్స్ చాలా ప్రిపేర్డ్గా ఉంటారు ఇలాంటి వాటికి. ఏంటో మరి వాళ్ళిద్దరు చిన్న పిల్లలు అనమాట, హడావుడిగా వచ్చేసారు. ఇంకా రవీంద్ర ఇంకా పిల్లల పనులన్నీ చూసుకుంటూ ఇల్లంతా సర్దేస్తున్నాడు. సో నేనేమో ఇంకా వంట మొదలు పెట్టేశాను అనమాట. ఆ రోజు వాళ్ళ కోసం నేను చికెన్ తిక్కా మసాలా అండ్ చికెన్ పకోడీ చేస్తున్నాను. జర్మన్ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఇక్కడ ఫారినర్స్ ఎవరైనా ఇంటికి లంచ్కి వస్తున్నా, డిన్నర్కి వస్తున్నా అసలు చాలా కాషియస్గా వండాలండి అసలు. ఎందుకంటే వాళ్ళు అసలు వెరీ మినిమల్ స్పైసీ తింటారనమాట. సాల్ట్, పెప్పర్ అంతే. అంతకు మించి మనం కొంచెం గరం మసాలా లేకపోతే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కువ వేసినా సరే
అది కూడా తట్టుకోలేరనమాట, ఆ స్పైసీనెస్ కూడా. కొంతమంది తింటారు మినిమల్గా. ఆ రోజు వచ్చిన ఫ్రెండ్స్ అయితే జీరో అనమాట. అసలు ఏం చేస్తున్నాను రా బాబు అంట అనిపించింది నాకు. ఎందుకంటే మనకి నాన్ వెజ్ అంటే మసాలాలు, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవే కదా, అవి లేకుండా ఏం నాన్ వెజ్ రా అని. పిల్లలకి డిన్నర్ ఈ రూమ్లో ప్లాన్ చేశాను అనమాట. మా ఇంట్లో ఉన్న డైనింగ్ టేబుల్ మీద పెద్దవాళ్ళు 4 పడతాం అంతే. సో పిల్లలు ఈ రూమ్లో తింటారులే అని చెప్పి ఇలా అరేంజ్ చేసి పెట్టాను. సంస్కృతి వాళ్ళ ఫ్రెండ్స్ ఇండియన్ ఫుడ్ అస్సలు తినరంట. సో వాళ్ళ కోసం మళ్ళీ నేను చికెన్ నగ్గెట్స్ పెట్టాను అనమాట ఎయిర్ ఫ్రైయర్లో. వాళ్ళు చికెన్ నగ్గెట్స్ వైట్ రైస్ విత్ కెచప్తో తిన్నారు డిఫరెంట్గా. ఇది అవును ఫ్రీజర్లో పెట్టా, ఇందాకే తీసానా. కొంచెంసేపు అయితే మామూలుగా అయిపోతున్నప్పుడు తినొచ్చు, ఓకేనా? సరే. పోమోస్ కాదు, నగ్గెట్స్ పెడుతున్నా. ఎయిర్ ఫ్రైయర్లో పెట్టా. ఇవాళ క్లీనింగ్ డే అనమాట మాకు. సో ఇల్లంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాం. అవునా, చెప్పిరా పాకకి. అమ్మ వస్తే దెబ్బలు పడతాయి అని చెప్పింది నీకని. వావ్, డెకో చేసావా నాన్న? మీ ఫ్రెండ్స్కి చూపించి వచ్చిన తర్వాత. చూపిస్తావా? నువ్వే చేసావులే. హలో అండి. సో మీ బ్లాగ్లో చెప్పాను కదా, సంస్కృతి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారు ఇంటికి డిన్నర్కి అని చెప్పి సండే. సో మాకు టైం వచ్చేసి ఇప్పుడు 3:30 అలా అవుతుంది అనమాట. వంట అంతా అయిపోయింది. బేసిక్ ఇక్కడ జర్మన్స్ ఏంటంటే డిన్నర్ అంటే చాలా అర్లీగా చేసేస్తారు. సో మేము 4 to 7 చెప్పామన్నమాట. అండ్ వీళ్ళకి ఎవరైనా ఇంటికి ఇన్వైట్ చేసినా కూడా ఒక టైం ఫ్రేమ్ చెప్పాలన్నమాట, ఏ టైం నుంచి ఏ టైం వరకు అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ పిల్లలు బెడ్ టైం అంటే బెడ్ టైంకి వెళ్ళిపోతారు బెడ్ మీద షోర్గా. బేసిక్గా వీళ్ళు సంస్కృతి వాళ్ళ కిండర్ గార్డెన్ ఫ్రెండ్స్ అనమాట. ఒక 4 బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు వీళ్ళు, 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. సో లాస్ట్ టైం 2 అబ్బాయిలు వచ్చేసారు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి. బట్ అప్పుడు నేను వీడియో ఏం షూట్ చేయలేదు, నేను చాలా బిజీగా ఉండే. ఇప్పుడు కొంచెం రిలాక్స్గా ఉండి షూట్ చేస్తున్నాను అనమాట. సో సంస్కృతి ఏంటంటే కిండర్ గార్డెన్లో జాయిన్ అయినప్పటి నుంచి కూడా అమ్మ మా ఫ్రెండ్స్ని ఇంటికి ఇన్వైట్ చేద్దామని చెప్తూనే ఉందన్నమాట. బట్ వీళ్ళు జర్మన్స్ ఇండియన్ ఫుడ్ ఇష్టపడతారో లేదో అని చెప్పి నేను ఇంట్రెస్ట్ చూపించలేదు ఇన్వైట్ చేయడానికని. బయట కలిసేవాళ్ళం, బట్ ఏదన్నా గ్రిల్ చేసుకోవడానికి అని అలా కలిసేవాళ్ళం అనమాట. బట్ నాకు 1 year బ్యాక్ ఏం తెలిసిందంటే, అందులో ఒక 2 పిల్లల పేరెంట్స్ ఏంటంటే సిమెంట్స్లో వర్క్ చేస్తారు. వాళ్ళు ఇండియా కూడా వచ్చారనమాట చాలాసార్లు బిజినెస్ ట్రిప్స్కి అని చెప్పి. అండ్ వాళ్ళు ఇండియన్ ఫుడ్ చాలా ఇష్టపడతారు. స్పైసీ మాత్రం అస్సలు తినరు. నేను ఇవాళ ఫుడ్లో సాల్ట్ అండ్ పెప్పర్ తప్ప నేను ఏమీ యూజ్ చేయలేదు అసలు. జింజర్ అండ్ గార్లిక్ కూడా వెరీ మినిమల్ వాడాను అనమాట. సో అసలు తినరు వాళ్ళు స్పైసీ ఫుడ్, బట్ ఇండియన్ ఫుడ్ ఇష్టపడతారు. సో సర్లే ఒకసారి ఇంటికి ఇన్వైట్ చేద్దామని చెప్పి ఇన్వైట్ చేశాను అనమాట. వాళ్ళని ఏమి షూట్ చేయనండి నేను, ఎందుకంటే తెలీదు వాళ్ళకి ఇష్టం ఉంటుందో ఉండదో. సో అందుకని చెప్పి నేను ఇంకా వాళ్ళని ఏం చూపించాను మీకు. జస్ట్ అసలు నేను ఫుడ్ ఏం చేశాను అని చెప్పి ఒక ఓవరాల్గా చూపిద్దామని చెప్పి అనుకున్నాను అనమాట. సో నేను వంట పని అంతా చూసుకున్నంటే రవీంద్ర పాపం రూమ్స్ అన్నీ సర్దేశాడనమాట నీట్గా, బయట బట్టలు మొత్తం ఆరేసి. సో మాకేంటంటే వీకెండ్ వస్తే ఇంక మొత్తం క్లీనింగ్ ఉంటుంది అనమాట. ఆపేసావా? ఇప్పుడే వస్తున్నారు వాళ్ళు, ఇప్పుడే వస్తున్నారు నాన్న. ఏంటంట? ఏమైంది? ఇప్పుడు వద్దు నాన్న, చూసావుగా కొంతసేపు. సో మ్యాంగో లస్సీ చేశాను అనమాట. ఇక్కడ జర్మన్స్కి మ్యాంగో లస్సీ అంటే పిచ్చండి అసలు. సో మ్యాంగో లస్సీ చేసి రెండిట్లో పట్టుంచాను అనమాట. యాక్చువల్గా నా దగ్గర జార్లు ఉన్నాయి, గ్లాస్ జార్స్, బట్ అవి కింద కెల్లర్లో పెట్టామన్నమాట. మేము ఇంకా కొత్త హౌస్కి వెళ్ళిపోతున్నాం కదా, చాలా వరకు సర్దేసుకుంటున్నాం అనమాట కొన్ని. సో అలా కొన్ని కెల్లర్లో పెట్టేసాం అనమాట. సో ఇంకా వెళ్ళే ఓపిక లేక ఈ జార్స్లో పోసేసాను అనమాట మ్యాంగో లస్సీ చేసేసి. సో ఇదే అనమాట నేను చేసింది. చికెన్ ఆనియన్ పకోడీ, ఇంకా చికెన్ టిక్కా కర్రీ, ఇంకా సాలెడ్ చేశాను, మ్యాంగో లస్సీ, ఇంకా రైస్, జీరా రైస్ చేశాను అనమాట. అంతే. చెప్పు. వస్తారు నాన్న, ఇసాబెల్ అండ్ ఎమిలీ వాళ్ళు వస్తారు. బాగున్నాయి నాన్న పకోడీ? బాగున్నాయా? థ్యాంక్ యూ. సో యా, సో పిల్లలకి చికెన్ నగ్గెట్స్ కూడా అయిపోయాయి. ఇంకా సమ్మర్లో మాకు ఇక్కడ జర్నీలో అండి
చెర్రీస్ దొరుకుతాయి అనమాట. వావ్ ఎంత బాగుంటాయో. నేనైతే సమ్మర్ కోసం ఎందుకు వెయిట్ చేస్తానంటే ఈ చెర్రీ ఫ్రూట్స్ వస్తాయని చెప్పి అంత ఇష్టం అనమాట. ఈ చెర్రీస్ అండ్ వాటర్ మిలన్ కోసం వెయిట్ చేస్తామన్నమాట. అబ్బా తింటుంటే అలా వెళ్తానే ఉంటాయి అనమాట. స్టోరీ ఏంటివా? ఓయ్ దంగమ్మ, రపున్సెల్ తీసి అదెందుకు పెట్టావే మళ్ళీ? ఇది టోనీస్ అనమాట. మాకు ఇక్కడ అనాల్సి ఇండియాలో కూడా ఉండే ఉంటుంది. సో దీని మీద ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిగర్స్ వస్తాయి. సో అది తీసేస్తే ఆగిపోద్ది. మ్యాగ్నెట్స్ అనమాట. అది దీని మీద పెట్టేస్తే మళ్ళీ కనెక్షన్తో స్టోరీ వస్తుంది అనమాట దాంట్లో నుంచి. ఇదేమో టాంజిల్ స్టోరీ, చాలా మందికి తెలిసే ఉంటుంది కదా. ఇదేమో జంగిల్ బుక్. ఇది జంగిల్ బుక్ది. సో ఇది దీని మీద పెడితే ఏంటంటే ఒకసారి ఆగనా, దీని మీద పెడితే ఏంటంటే జంగిల్ బుక్ స్టోరీ వస్తుంది. ఇది తీసి టాంజిల్ పెడితే టాంజిల్ స్టోరీ వచ్చింది. ఐ మీన్ రపున్జెల్ అంటారు అనమాట డాయిచ్లో దీన్ని. బాబా ఎవరు తెచ్చారా ఇది నీకు? అవును, విక్రాంత్ బాబాయ్ తెచ్చాడు. హలో అండి. సో మార్నింగ్ నుంచి వ్లాగ్ చూస్తున్నారు కదా. జర్మన్ ఫ్రెండ్స్ రావడం జరిగింది, వెళ్ళిపోవడం కూడా జరిగింది. చెప్పాను కదా వాళ్ళని 4 to 7 ఇన్వైట్ చేశానని చెప్పి. 7 అవ్వగానే స్టార్ట్ అయ్యారనమాట వాళ్ళు. సో ఇక్కడ వాళ్ళతో అలానే ఉంటుంది జర్మన్స్తో, టైం టు టైం అనమాట ఏదైనా కూడా. సో ఇంక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రవీంద్ర ఏమన్నాడంటే ఇల్లంతా నేను సర్దేస్తాను, గిన్నెలన్నీ డిష్ వాషర్లో పెట్టేస్తాను, పిల్లల్ని కొన్ని గేమ్స్ ఆడిచ్చి పడుకోబెట్టేస్తాను, వాకింగ్కి వెళ్ళని చెప్పాడనమాట. సో నేను కూడా అందుకే ఇంకా వెదర్ చాలా బాగుందని జస్ట్ షార్ట్ వాక్ అని వచ్చాను అనమాట. మైండ్కి కూడా రిలాక్సేషన్ ఉంటుందని చెప్పి. సో చూడాలి ఇంటికి వెళ్ళేసరికి రవీంద్ర పిల్లల్ని ఆడిస్తున్నాడా పడుకోబెడుతున్నాడా అని చెప్పేసి. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకవేళ పిల్లలు పడుకోకపోతే నేను పడుకోబెడతాను, రవీంద్ర బయట మళ్ళీ రవీంద్ర వస్తాడనమాట కొంతసేపు వాకింగ్ అని. బట్ మధ్యాహ్నం అంతా వెదర్ ఎలా ఉందంటే క్లౌడీగా కొంచెం వర్షం వచ్చేలా అనిపించింది. కొంచెం వర్షం కూడా పడింది. బట్ అండ్ ఇప్పుడు ఎలా ఉందంటే వెదరు రెయిన్ అంతా ఆగిపోయి కొంచెం సన్నీగా క్లౌడీగా ఉంది. వెదర్ బాగుందని నేను బయటకు వచ్చేసాను అనమాట. ఇప్పుడు మాకు టైము నైట్ 8 o'clock అవుతుందండి. బట్ ఎలా అనిపిస్తుంది మీకు ఫోన్లో చూస్తుంటే? మనకి ఇండియాలో ఈవినింగ్ 4 అయితే ఎలా ఉంటుంది అలా అనిపిస్తుంది కదా. బట్ జర్నీలో ఏంటంటే ఏప్రిల్ నుంచి కూడా డే లైట్ సేవింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే సన్సెట్ అనేది చాలా లేట్గా అవుతుంది. ఒక్కొక్కసారి మనం బయటకు వచ్చి చూస్తే నైట్ 9:30, 10 o'clock కూడా ఎండ కనిపిస్తుంది మనకి బయట. సో ఇదేంటంటే డే లైట్ సేవింగ్ వల్ల అలా ఉంటుంది అనమాట. బట్ వింటర్లో మళ్ళీ అది చేంజ్ అవుతుంది. ఐ థింక్ మళ్ళీ ఎప్పుడు చేంజ్ అవుతుంది అంటే అక్టోబర్లో అనుకుంటా. అక్టోబర్లో చేంజ్ అవుతుంది. సో అప్పుడు మళ్ళీ చాలా తొందరగా సన్సెట్ అయిపోద్ది. ఈవినింగ్ 3:30, 4కే అయిపోతుంది అనమాట. బ్యాక్గ్రౌండ్లో చూడండి ఆ పురుగుల సౌండ్స్ అన్నీ ఎలా వినిపిస్తున్నాయో. సన్ని చూడండి ఇంకా నడిని ఎత్తిన ఉన్నట్టుగా ఉన్నాడు కదా. కానీ ఇప్పుడు మాకు టైం అయితే నైట్ 8 అనమాట. నేనే కలిసి ఇందాక ఇప్పుడు మళ్ళీ ఎవరు చూస్తే చూద్దాం. ఇటు సంతృప్తి రేపు నువ్వు తీరా ఫస్ట్. దోశ తీపిద్దాం. దోశ తీరు నువ్వు తీర కార్డు ఫస్ట్. కార్డు తీరు ఫస్ట్. అక్కడ ఇక్కడ పెట్టి ఫస్ట్ ఇక్కడ ఒక్కడి ఫస్ట్ కడు. క్యారెట్ వేస్ట్ పెట్టు. నీకేమి లేకుండా క్యారెట్ వస్తే వేస్ట్ అయ్యా. తీరా తిప్పు తిప్పుతురు క్యారెట్ వస్తుంది నీకు. క్లిక్ చేయాలి, పెట్టొద్దు. ఇది కాదు, క్యారెట్ వస్తే ఏం చేయాలి? నువ్వు రండి మళ్ళీ. ఓకే అంతే అంతే ఒకసారి. ఇప్పుడు సంతకు నువ్వు తీరా. సంస్కృతి పెట్టు. ఇక్కడ పెట్టాలి సంస్కృతి. ధ్రువాంశ్ నేను ఎక్కడ సంస్కృతి నైస్. ఇప్పుడు నాది. ఇప్పుడు నాకే వచ్చింది. నాకు కూడా ఇంటికి వచ్చింది. అంటే బాగున్నారు ఫస్ట్. రేపు నువ్వు తీరా. ధ్రువాంశ్ ఇదిగో ధ్రువాంశ్ అంతే. ఇక్కడ కూడా ఇక్కడ మనం ముగ్గురు ఒకసారి ఉన్నాం. పెట్టక పెట్టి సంతృప్తి తీరా. నువ్వు ఎంత తిప్పు నువ్వు రండి. ఓకే ఇప్పుడు నేను నాకు కూడా క్లారిటీ క్లిక్ వచ్చింది. క్యారెట్ రాసి తీరా. నువ్వు తీ ఎంత మళ్ళీ నువ్వు రండి మళ్ళీ సంతృప్తి. అయినా అన్నిసార్లు పోదు. టక్ 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 పెట్టేస్తున్నావు. సంతృప్తి తీరా తీరా. ఏ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్పాలి రోజు నువ్వు.
సంస్కృతి నువ్వే ఎంత ఒకటే నువ్వు ఎంత వచ్చింది ద్వయ్యా పెట్టు అక్క వెళ్ళిపోతుంది ఫస్ట్ ద్వయ సో చూసారుగా వీళ్ళిద్దరు ఇంకా పడుకోలేదు, నాకు వచ్చిందనమాట డ్యూటీ. సో వీళ్ళిద్దరిని నేను పడుకోబెట్టడానికి తీసుకెళ్తాను, రవీంద్ర వాక్కి వెళ్తాడనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. ఐ హోప్ ఈ చిన్న వీడియో అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.